సభకు నమస్కారం. నా గొంతు కూడా సహకరించట్లేదు గత 15 రోజుల నుంచి. అయినా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడడం నాకు కొత్తే. సో ఏమైనప్పటికీ మిత్రులు రాజగోపాల్ గారు 15 సంవత్సరాలు అంటున్నారు, కానీ నాకు అంతకు ముందు నుంచే బాగా మిత్రులు. సో ఆ పరిచయం చాలా కాలం నుంచి ఉంది. మొదటిసారిగా నేను దీంట్లోకి రావడం జరిగింది. బయట ప్లాట్ఫామ్ మీదకి ఎప్పుడు అవసరం, మీడియా అవసరం. మీడియా అనేటప్పటికీ పంచేంద్రియాలు మీడియానే, ఒకటి కాదు, అన్ని అవయవాలు మీడియా. ఇప్పుడు మేడం చెప్తున్నారు చక్కగా, ఎవరికైనా అప్రిషియేషన్ లేకపోతే ఏమీ ఉండదు. చంటి పిల్లవాడికైనా ఒక మంచి పని చేసినప్పుడు భుజం తట్టి వెరీ గుడ్ అన్నప్పుడు ఇంకొక పని చేసుకొచ్చి భుజం మన దగ్గర పెడతారు మళ్ళీ తట్టమని. సో ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ అప్రిషియేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు అక్షరాన్ని ఆయుధంగా, దృశ్యాన్ని మిసైల్గా చేయగల శక్తి మీడియాకి మాత్రమే ఉంది. దాన్ని అందంగా మలిచి మనకి కంటికి కానీ చెవులకి కానీ వినసొంపుగా చూడడానికి వీలుగా చక్కగా దాన్ని ప్యాక్ చేసి మేకప్ చేసి మన ముందుకు తీసుకురావడానికి పండితుల దగ్గర నుంచి పామరుల వరకు విషయాన్ని చక్కగా ప్యాక్ చేసి ఇవ్వకపోతే దాని పట్ల ఆసక్తి ఉండదు, దాని పట్ల అవగాహన కూడా ఉండదు. సో ఎవరైనా అంటే నాకు బాగా గుర్తు, ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి, భావ వ్యక్తీకరణ ఏమిటి అంటే, నాకు తెలిసి ఒక మహాకవి అంటాడు, భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను హరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్స నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయ మాల రసరాజ్య డోల, నా ఊహ కేదార గౌళ గిర్లు సాగర్లు కంకేళిక మంజరులు జర్లు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. సో హ్యాట్సప్ టు శ్రీశ్రీ. సో భావ వ్యక్తీకరణ మనం చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎవడు నీ గురించి చెప్పడు, నీ గురించి ఖచ్చితంగా నువ్వు చెప్పుకోవాలి. సో ఇవాళ మన గురించి మనం చెప్పలేని పరిస్థితుల్లో ఆ పాత్ర కూడా మీడియానే పోషిస్తూ మనల్ని ఎలివేట్ చేస్తూ ఇవాళ ఇన్ని రకాలుగా మనం ఉన్నాము అంటే కారణం మీడియా. సో మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా సో ఈ ప్రోత్సాహాలు ఎప్పుడూ ఉండాలి, అన్ని రంగాల వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉండాలి. లేకపోతే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఏం చేయాలో మనకు తెలియదు. సో ఈ ప్రోత్సాహకాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బాధ్యతను గుర్తిరిగి మనం ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ.